ఇక పేద ప్రజల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తెచ్చామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో 159 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని కోరారు. ఈ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ఇవ్వడం, ఇది చాలా పెండింగ్. దగ్గర ఒక 8 నెలలు ఏడాది నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు అందేటువంటి చెక్కులు కొంత డిలే కావడం, ఏది ఏమైనప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలు అయితే ఒక మోతాదులో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిలకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే. 1 లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చెక్కులతో పాటు తులం బంగారం కూడా మరి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.